హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈటీవీ విన్నులో కౌశల్య సుప్రజ రామ అనే మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఇది కన్నడ సినిమా, తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఈటీవీ విన్నులో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి హీరో కాలేజీలో ఉండగా ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, చాలా సిన్సియర్గా ప్రేమిస్తాడు. అయితే అనుకోని పరిస్థితుల వల్ల వాళ్ళిద్దరు విడిపోతారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు బలవంతం పెట్టడంతో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్నాక ఆ అమ్మాయికి మందు తాగే అలవాటు ఉంటుందన్నమాట. అసలు హీరో ప్రేమించిన అమ్మాయి ఎందుకు విడిపోయారు, హీరో పెళ్లి చేసుకున్న అమ్మాయి మందు ఎందుకు తాగుతుంది, వాళ్ళిద్దరు కలిసారా లేదా, చివరికి ఏమైంది అనేది ఈ మూవీ స్టోరీ లైన్. ఈ మూవీ ఎలా ఉందంటే, రీసెంట్గా తమిళ్లో జో అనే మూవీ ఒకటి వచ్చింది కదా, ఇంచుమించు ఆ పోలికలు కనపడతాయి. ఎందుకంటే సేమ్ ఫస్ట్ హాఫ్ అంతా కాలేజీ లవ్, హీరో లవ్, తర్వాత హీరోకి ఇష్టం, అందులో హీరోయిన్కి ఇష్టం ఉండదు, హీరోకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం, కాకపోతే అందులో హీరోయిన్ మందు కింద ఏం కాకుండా ఇందులో హీరోయిన్ కూడా మందు దాగి, హీరోయిన్కి మందు దాగి అలవాటు పెట్టడం, అలా ఇంకా సెకండ్ హాఫ్ అంతా వైఫ్ హస్బెండ్ మధ్య వచ్చే గొడవలు, తర్వాత వాళ్ళ మధ్య లవ్ పుట్టడం, అదంతా చూపించాడు. ఇది రొటీన్ మూవీయే. మీరు ఎవరైనా జో మూవీ చూస్తే ఈ మూవీ మీకు నచ్చదు, ఎందుకంటే కొంచెం సిమిలర్ పోలికలు ఉంటాయి. ఒకవేళ జో మూవీ చూడకపోయి ఉంటే ఈ మూవీ చూస్తే పర్లేదు, నచ్చితే. ఇది ఒక యావరేజ్ మూవీ నాకైతే యావరేజ్ అనిపించింది. ఎందుకంటే తెలిసిన స్టోరీయే, నాకు తెలిసి ఏమైనా రీమేక్ చేశారా అనిపించింది. కాకపోతే కొంచెం మార్చారు కాన్సెప్ట్. అటు సెకండ్ హీరోయిన్కి మందు అలవాటు పెట్టడం, ఫస్ట్ది బ్రేకప్కి వేరే రీజన్ పెట్టడం, అందులో జోలో అయితే హీరోయిన్ చనిపోతుంది అనుకో, ఇందులో వేరే రీజన్ పెట్టడం, అలాగే హీరోకి కొంచెం అమ్మాయిలు కన్నా అబ్బాయిలే ఎక్కువ అనే ఫీలింగు అలాంటివి పెట్టారు. ఓవరాల్గా అయితే వన్ టైం వాచబుల్. ఎవరైనా జో మూవీ చూడని వాళ్ళు ఉంటే చూడండి. జో మూవీ చూడకపోతే అది ఆహాలోనే అనుకుంటా స్ట్రీమింగ్ అవుతుంది, ఇందులో స్ట్రీమింగ్ అయితే గుర్తులేదు. అది తమిళ్ సినిమా, అది చూడని వాళ్ళు ఉంటే ఇది చూడండి. ఇది కన్నడ సినిమా, ఇప్పుడు తెలుగులో ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. డైరెక్షన్ బాగుంది, హీరోయిన్ల యాక్టింగ్ అయితే బాగుంది. ఇద్దరు హీరోయిన్లకు చాలా మంచి రోల్ ఉంది. ఫస్ట్ హీరోయిన్కి మంచి రోల్ ఇచ్చారు, సెకండ్ హీరోయిన్కి కూడా చాలా మంచి రోలే ఇచ్చారు. హీరో యాక్టింగ్ కూడా బాగుంది. తెలుగు డబ్బింగ్ హీరో వాయిస్ అయితే బాగా సెట్ అయింది, ఆ డబ్బింగ్ చెప్పిన పర్సన్. హీరోయిన్ దానికి అంతగా సెట్ అవ్వలేదు, సెకండ్ హీరోయిన్ దానికి కొంచెం లిప్సింగ్స్ తేడా వస్తున్నాయి. ఓవరాల్గా అయితే మూవీ వన్ టైం వాచబుల్. ఈ మూవీకి నేను రేటింగ్ వచ్చి 5కి 2.5 ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఈటీవీ విన్లో ఉంది, చూసేయండి. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.